వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజిపేట వంతెనపై అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి హన్మకొండ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డ లారీ డ్రైవర్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వంతెనపై రోడ్డు ప్రమాదం జరగడంతో దాదాపు 2 గంటల పాటు కిలోమీటర్ మేర వాహనాలు స్తంభించిపోయాయి. దీంతో కడిపికొండ వంతెన మీదుగా పోలీసులు వాహనాల దారి మళ్లించారు. తెలంగాణలో పంటలు, ఆహార అవసరాలపై 10 రోజుల్లో ఖచ్చితమైన సమాచారం సేకరించాలని కేసీఆర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమాచారం ఆధారంగా పంట కాలనీలు ఏర్పాటు చేయాలన్న ఆయన బియ్యం, పండ్లు, కూరగాయలను దిగుమతి చేసుకోకుండా ఎగుమతి చేసే పరిస్థితి రావాలన్నారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు అవలంబించాల్సిన వ్యూహాల రూపకల్పన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో 1,25,00,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా నీటిపారుదల రంగాన్ని అభివృద్ది పరుస్తామని, ఫలితంగా రాబోయే రోజుల్లో పంటల దిగుబడులు భారీగా పెరుగుతాయని సీఎం తెలిపారు. పెరిగే దిగుబడులకు అనుగుణంగా రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు అవసరమైన వ్యూహం ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని రాష్ట్రాల్లోనూ పంట కాలనీలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అధికారులను ఆదేశించిందన్న కేసీఆర్ పంటలు, అవసరాలు, ప్రజల ఆహార నియమాల సమాచారం సేకరించి దాని ఆధారంగా రాష్ట్రంలో పంట కాలనీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో పంటల సాగు శాస్త్రీయంగా లేదని, మార్కెట్ పరిస్థితులను బట్టి పండించడం లేదని సీఎం వ్యాఖ్యానించారు. ఉత్పాదకతతో పాటు నాణ్యత పెరగాల్సిన అవసరం ఉందని, అప్పుడే రైతులకు మంచి ధర వస్తుందని అభిప్రాయపడ్డారు. మెరుగైన వ్యవసాయ పద్ధతుల కోసం వివిధ రాష్ట్రాలు పర్యటించాలన్నారు. మంచి లాభాలు అందజేసేలా నూతన వంగడాలపై పరిశోధన చేయాలన్నారు. ఏ పంటకు మంచి మార్కెట్ ఉందో తెలుసుకుని సాగు చేస్తే మంచి ధర వస్తుందని కేసీఆర్ అన్నారు. బియ్యం, కూరగాయలు, పప్పు, మసాలా దినుసులు, నూనె గింజల వాడకం తదితర విషయాలు సేకరించాలని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థితిలో ఉండాలని ఆకాంక్షించారు. రైతులు పండించిన ప్రతి గింజకు మంచి ధర వచ్చేలా ప్రభుత్వ విధానం ఉండాలని సీఎం స్పష్టం చేశారు. రైతుల నుంచి నేరుగా మార్కెటింగ్ శాఖ కొనుగోళ్లు జరపాలని, నిధుల సేకరణ కోసం శాఖకు ప్రభుత్వం పూచీకత్తుగా ఉంటుందని తెలిపారు. మార్కెట్లో కాంటా అయినా 5 నిమిషాల్లోనే రైతులకు చెక్కు ఇచ్చే పద్ధతి రావాలన్నారు. అంకాపూర్ రైతుల్లా దేశంలో ఏ పంటకు ఎక్కడ మంచి మార్కెట్ ఉందో తెలుసుకుని దానికి అనుగుణంగా మంచి ధర రాబట్టుకోవాలని సూచించారు. పసుపు, కారం పొడులు, కందిపప్పు, స్వచ్ఛమైన పల్లి నూనె, నువ్వుల నూనెలను మహిళా సంఘాల ద్వారా తయారు చేయించాలని ముఖ్యమంత్రి సూచించారు. దీనివల్ల రైతుకు మంచి ధర రావడంతో పాటు మహిళలకు ఉపాధి దొరుకుతుందన్నారు. కల్తీ సరుకులు కొనే బాధ వినియోగదారులకు తప్పుతుందని అభిప్రాయపడ్డారు. మేలు రకమైన సాగు పద్ధతులను రైతులకు నేర్పేలా వ్యవసాయ విస్తరణాధికారులను ఆగ్రానమిస్టులుగా తీర్చిదిద్దాలని సీఎం అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1 చొప్పున ఆగ్రానమీ ట్రైనింగ్ సెంటర్లను, విశ్వవిద్యాలయంలో ఆగ్రానమీ కన్సల్టెన్సీని పెట్టాలని సూచించారు. తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం తెస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనపై రెవెన్యూ సంఘాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను కలవనున్న సంఘాలు రెవెన్యూ శాఖ రద్దు యోచన విరమించాలని కోరనున్నాయి. అవినీతిమయంగా మారిన రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేసి కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో హైదరాబాద్లోని ముసారాంబాగ్ భవన్లో రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల కమిటీ సమావేశమైంది. కొత్త రెవెన్యూ చట్టం అంశంపై చర్చించారు. ప్రభుత్వంలో చర్చలు, పోరాటానికి ఐక్య కార్యాచరణ సమితి ఐకాసను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వాటిని విజయవంతం చేసే వారిపై కక్ష సాధింపు వద్దని సూచించారు.
రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో సంస్కరణలకు తాము వ్యతిరేకం కాదని రెవెన్యూ ఉద్యోగుల ఐకాసా నిర్ణయించింది. తమను అవినీతిపరులుగా ముఖ్యమంత్రి పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎం తమకు న్యాయం చేస్తారన్న విశ్వాసం ఉందని సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. సీఎంను కలిసి చర్చిస్తామన్న ఉద్యోగులు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాని పక్షంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఐకాసా చైర్మన్ వంగాల రవీందర్ రెడ్డి తెలిపారు. మేము అంతకుముందు నుండే కూడా మనమందరము రెవెన్యూ ఉద్యోగులు కానివ్వండి, రెవెన్యూ సంఘం కానివ్వండి, అంతకు ముందు నుండి మనము రెవెన్యూ శాఖలో బలమైన మార్పు కావాలి, బలమైన ప్రక్షాళన సంస్కరణలు కావాలని కొంచెం కోరుకుంటున్నాం. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఆ బలమైన సంస్కరణలే వస్తున్నాయి. కానీ ఆ బలమైన సంస్కరణల పేరున మన రెవెన్యూ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా, మనకు ఎలాంటి భంగం కలిగినా మనము దాన్ని వ్యతిరేకిద్దాము, పోరాడతాం. కాదంటే ప్రజాహితం కోసము, ప్రజల బాగు కోసము, వారి సంక్షేమం కోసము ఎలాంటి సంస్కరణలు చేపట్టినా కూడా మనం దాన్ని స్వాగతిద్దాము, సమర్థిద్దాం. ఇవాళ అన్ని రెవెన్యూ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ, ఇతర పక్షాలను కలుపుకుపోయే అంశాలపై విస్తృతంగా చర్చించారు. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసి సంస్కరణలు తీసుకురావాలన్న కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలంగాణ వీఆర్ఏల సంఘం తెలిపింది. రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర వీఆర్ఏల సంఘం ప్రతినిధులు హైదరాబాద్లో సమావేశమయ్యారు. తమను కింది స్థాయి ఉద్యోగులుగా మాత్రమే చూస్తున్నారని, శాఖను క్రమబద్దీకరించడం ద్వారా తమకు గుర్తింపు వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తమకు ఏ శాఖ ఇచ్చినా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వీఆర్ఏల సంఘం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి గారు తీసుకోబోతున్న నిర్ణయానికి మేము స్వాగతిస్తున్నాము. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో మేము ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకుతున్నాము. ద్వితీయ శ్రేణి పౌరులుగా గుర్తిస్తున్నారు. కాబట్టి మేము ఎంతో వర్క్ చేస్తున్నాం. ఆ వర్క్ ఐడెంటిఫికేషన్ మాకు రావట్లేదు. రెవెన్యూ రద్దు చేస్తున్నది స్పష్టంగా లేదు. ఇప్పటివరకు అయితే ఎలాంటి ఆదేశాలు జారీ లేదు. కాబట్టి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదనేది తను స్పష్టంగా చెప్పిండు. మేము ఏపీపీఎస్ నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్ అయినాం కాబట్టి మాకు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చిండు. హామీ ఇప్పటికీ నెరవేరలేదు. మినిమం స్కేల్ ఇచ్చి మాకు ఏ డిపార్ట్మెంట్లోకి పంపినా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో 5 కేంద్రాల్లో రీపోలింగ్ షెడ్యూల్పై ఉత్కంఠ కొనసాగుతోంది. ముహూర్తంపై కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాల కోసం రాష్ట్ర ఎన్నికల అధికారి వేచి చూస్తున్నారు. మరోవైపు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీప్యాట్ స్లిప్పులు బయటపడేయడంపై ఆర్డీఓ, ఎంఆర్ఓలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 11న ఎన్నికల సందర్భంగా ఘర్షణలు, ఈవీఎంలలో సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్కు ప్రతిపాదించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో 2 ప్రకాశం జిల్లాలో 1 పోలింగ్ కేంద్రంలో మళ్లీ పోలింగ్ నిర్వహించాలని ద్వివేది సీఈసీకి సిఫార్సు చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలం కలనూతలలో కొనసాగింపు ఎన్నిక నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. కలనూతలలో అర్ధరాత్రి 11 దాటిన తర్వాత ఈవీఎంలు స్లీప్ మోడ్లోకి వెళ్లిపోయాయి. అప్పుడు ఓటు వేసేందుకు వరుసలో నిలుచుని ఉన్న 50 మంది ఓటు వేయకుండానే వెనుదిరిగారు. ఈ కేంద్రంలో మొత్తం 1070 మంది ఓటర్లుండగా 800 మంది ఈ నెల 11న ఓటు వేశారు. కొనసాగింపు ఎన్నిక జరిగితే మిగిలిన 270 మంది ఓటు హక్కు వినియోగించుకునే వీలుంది. అయితే ముహూర్తం ఎప్పుడన్నది కేంద్ర ఎన్నికల సంఘమే నిర్ణయించాల్సి ఉంది. మరోవైపు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పాఠశాల మైదానంలో ఈ నెల 15న వీవీప్యాట్ స్లిప్పులు లభ్యమైన ఘటనపై చర్యలు చేపట్టారు. ఎన్నికల ఆర్ఓగా వ్యవహరించిన ఆర్డీఓ చినరాయుడు, ఏఆర్ఓగా ఉన్న తహసీల్దార్ విద్యాసాగర్లను బాధ్యులను చేస్తూ పోలీసులు చర్యలు తీసుకున్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ వెంకటాద్రి ఆధ్వర్యంలో 4 ఎస్ఐలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇవాటి నుంచి పోలీస్ విచారణ కొనసాగుతోంది. ర్యాండమైజేషన్లో ప్రింట్ అయిన కొన్ని స్లిప్స్ మిస్ అయినాయని ఒక పోలింగ్ బూత్ 116కి సంబంధించిన మాక్ పోలింగ్ జరిగినప్పుడు ప్రింట్ అయిన ఒక వీవీప్యాట్ స్లిప్ దానికి సంబంధించింది వాట్సాప్లో సర్క్యులేట్ అయినట్టు, కొన్ని మిస్ అయిన వీవీప్యాట్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన దర్యాప్తు చేసి దాని బాధ్యులను మరియు ఎవరు దీన్ని సర్క్యులేట్ చేసింది ఎలా అని చెప్పి దీనికి సంబంధించి మొత్తం వివరాలన్నీ కూడా దర్యాప్తు చేయాలని చెప్పని కలెక్టర్ గారు పంపిన ఎంక్వైరీ రిపోర్ట్ని
ఆర్డీఓ ఆఫీస్లోని అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ మాకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. దాన్ని కేసు కట్టి ప్రస్తుతం ఆపుకో ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో స్ట్రాంగ్ రూముల్లో ఉన్న ఈవీఎంలను ఎక్కడ ఉన్న వాటిని అక్కడే ఉంచాలని ఆదేశించామని సీఈఓ ద్వివేది చెప్పారు. ఎన్నికల్లో వినియోగించని ఈవీఎంలు తరలించాల్సి వస్తే పార్టీలు, అభ్యర్థులు మీడియా సమక్షంలో పరిశీలించి తరలిస్తామన్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద అదనపు భద్రతపై డీజీపీని నివేదిక కోరామన్నారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతను కలెక్టర్ కోన శశిధర్ పరిశీలించారు. ఓట్ల లెక్కింపునకు సుమారు 40 రోజుల సమయం ఉన్నందున స్ట్రాంగ్ రూమ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 144 సెక్షన్ విధించి 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. తొలి అంచెలో కేంద్ర బలగాలు, 2, 3 అంచెల్లో ఏపీఎస్పీ దళాలు, జిల్లా పోలీసులు పహారా కాస్తున్నారు. ఎన్నికల సంఘం మోదీ కనుసన్నల్లో పనిచేస్తోందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరుల దాడిలో గాయపడిన టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు తిరుమల నాయుడును సోమిరెడ్డి పరామర్శించారు. వైకాపాను, నేతల రౌడీ రాజకీయాలను జగన్ చూస్తూ ఊరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలకు హాని కలగజేస్తే ఊరుకోమని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు. మీరు పిటిషన్ పెడితే ఎలక్షన్ కమిషన్ డీజీపీని మార్చేసింది, ఎస్పీలను మార్చేసింది, కలెక్టర్ని మార్చేసింది. ఇంకేం కావాలని అడుగుతుందా? కొత్త డీజీపీ మీరు చెప్పినోడే వేశారు. మీరు కనుసన్నల్లో ఎలక్షన్ కమిషన్ మోడీ గారు పనిచేస్తున్నారు. ఇంకేం కావాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నావు? రాష్ట్ర వ్యాపితంగా డైరెక్ట్ గా వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ అభ్యర్థులే రెచ్చగొట్టి వైలెన్స్ కి కారణం అవుతున్నారు. వైలెన్స్ కి సర్వేపల్లిలో ఎన్ని కేసులు ఎప్పుడన్నా ఉందా? సర్వేపల్లిలో మీరు ఏం చెప్తారు అసలు ప్రజలకి? మీ నాయకులు రౌడీలుగా మారిపోతుంటే, ముద్దాయిలుగా ఉంటే అనవసరంగా మీరేదో పెద్ద మేము రౌడీజం చేస్తే ఎదురులేదనే చేయబాకండి. మీ జోలికి మేము రాం, మా జోలికి వస్తే మాత్రం ఊరుకోం. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అధికార భాజపా, విపక్ష కాంగ్రెస్ల మధ్య ఆరోపణల పర్వం తారాస్థాయికి చేరింది. నీవు 1 అంటే నేను 2 అంటా అనే రీతిలో పరస్పరం విమర్శనాస్త్రాలను సంధిస్తున్నాయి. ప్రత్యర్థుల వ్యక్తిగత విషయాలు మొదలుకొని ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కేంద్రంలో మళ్లీ అధికారం తమదేనన్న ధీమాతో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గత 5 ఏళ్లలో చేపట్టిన పనుల వల్ల ఎన్డీఏ సర్కార్ మొదటిసారి ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కోవటం లేదన్నారు. సోమవారం నాడు ఒడిషా, ఛత్తీస్గఢ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ జాతీయ, స్థానిక అంశాలతో పాటు కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలోని హామీలను ఎండగట్టారు. కేంద్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉగ్రవాదులు, మావోయిస్టులు చెలరేగిపోతారని ఛత్తీస్గఢ్ ప్రచారంలో ఓటర్లను హెచ్చరించారు. హస్తం పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో దేశద్రోహం, సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టాలను ఎత్తివేస్తామని హామీ ఇవ్వటమే నిదర్శనమన్నారు. राष्ट्रद्रोह का कानून खत्म कर देगी। इसका मतलब क्या हुआ कि जो यहाँ जंगलों में शांति से रहने वाले हमारे आदिवासी परिवारों को, बच्चों को भड़काते हैं, जो अपने स्वार्थ के लिए इनको हथियार पकड़ाते हैं, ऐसे लोगों को अब खुला लाइसेंस मिल जाएगा, खुली छूट मिल जाएगी। उन पर वैसी सख्त कार्रवाई नहीं हो पाएगी जो हमारी सरकार कर रही है। कांग्रेस का हाथ विकास के साथ या विनाश के साथ है। छत्तीसगढ़ को लैंडमाइन चाहिए या फिर छत्तीसगढ़ को बिजली की लाइन और पानी की पाइपलाइन चाहिए। 5 ఏళ్ల ఎన్డీఏ పాలనలో దళారీ వ్యవస్థ రూపుమాపినట్లు ఒడిషా ఎన్నికల ప్రచారంలో మోదీ పేర్కొన్నారు. గతంలో కేంద్రం రూపాయి పంపితే 15 పైసలు మాత్రమే పేదలకు చేరేవని, ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ప్రతి పైసా లబ్ధిదారులకు అందుతోందన్నారు. యూపీఏ ప్రభుత్వం అనేక వివాదాలు, కుంభకోణాల్లో చిక్కుకుందని ప్రధాని విమర్శించారు. దేశంలో వేళ్లూనుకుపోయిన అవినీతిని తుదముట్టించేందుకు చర్యలు తీసుకుంటుంటే కాంగ్రెస్, వారి కల్తీ కూటమి స్నేహితులు చౌకీదార్ను లేకుండా చేయాలని చూస్తున్నారని మోదీ దుయ్యబట్టారు. 100 पैसे भेजने पर अगर आप सिर्फ 15-16 पैसे का ही काम होगा
तो यहाँ विकास हो पाएगा। आजादी के इतने सालों तक ये भ्रष्टाचार चल रहा था, लेकिन इसे कोई रोकने वाला नहीं था। अब मोदी की सरकार ने, आपके इस चौकीदार की सरकार ने ये व्यवस्था बनाई है कि सरकार अगर 100 पैसे भेजे तो पूरे 100 पैसे देश के गरीबों पर खर्च हो। जब अटल जी की सरकार थी तब आदिवासियों के लिए अलग से एक मंत्रालय बनाया गया था। अब हमने फैसला किया है कि नई सरकार बनने के बाद अलग फिशरीज मंत्रालय बनाया जाएगा। మరోవైపు కాంగ్రెస్ కూడా ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు గుప్పిస్తోంది. కేరళలోని కొల్లాం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పేదలు, రైతుల బాధలను పట్టించుకోని మోదీ తన మిత్రుడు అనిల్ అంబానీకి మాత్రం 30,000 కోట్ల రూపాయల మేర లాభం చేకూర్చారని ఆరోపించారు. దేశభక్తి, జాతీయవాదం గురించి మాట్లాడే మోదీ ఒక్క విమానం కూడా తయారు చేయని వ్యక్తికి దేశ రక్షణకు సంబంధించిన 1,000 కోట్ల ఒప్పందం ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు. భాజపా, ఆర్ఎస్ఎస్ విధానాలతో దేశం ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని రాహుల్ ఆరోపిస్తున్నారు. తమిళనాట లోక్సభ ఎన్నికలకు 2 రోజుల ముందు ప్రతిపక్ష డీఎంకే ముఖ్య నాయకురాలు కనిమొళి నివాసంలో అధికారులు ఐటీ సిబ్బంది దాడులు నిర్వహించారు. తూత్తుకుడిలోని ఆమె నివాసంలో అధికారులు సోదాలు జరిపినప్పటికీ ఎలాంటి అక్రమ నగదు గుర్తించలేదని తెలుస్తోంది. దాడుల సమాచారం తెలుసుకున్న డీఎంకే నాయకులు పెద్ద ఎత్తున కనిపొళి నివాసానికి చేరుకుని ఆమెకు సంఘీభావం తెలిపారు. ట్యూటికోరిన్లో భాజపా అభ్యర్థి ఓటమి ఖాయమనే భయంతోనే ఆ పార్టీ ఈ చర్యలకు దిగుతోందని డీఎంకే అధ్యక్షుడు ఆరోపించారు. ఎన్నికల సంఘం స్వతంత్రతను ప్రధాని మోదీ దెబ్బతీశారని విమర్శించిన స్టాలిన్ కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి, కమిషనర్ల నియామకంలో సంస్కరణలు తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్టాలిన్ తెలిపారు. ఐటీ గ్రిడ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల ప్రజల ఆధార్, వ్యక్తిగత సమాచారం చౌర్యం జరిగినట్లు ఎఫ్ఎస్ఎల్ నిర్ధారించింది. ఈ మేరకు రూపొందించిన నివేదిక ప్రత్యేక దర్యాప్తు బృందానికి చేరింది. కేవలం ఆధార్ సంస్థ దగ్గర మాత్రమే ఉండాల్సిన సమాచారం ఐటీ గ్రిడ్స్ కు ఎలా చేరిందనే దానిపైనే సిట్ దృష్టి సారించింది. డేటా చౌర్యం కేసు మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీ, తెలంగాణ ప్రజలు ఆధార్, ఓటరు గుర్తింపు కార్డుతో పాటు ఇతర వ్యక్తిగత సమాచారం ఐటీ గ్రిడ్స్ వద్ద ఉన్నట్లు ఎఫ్ఎస్ఎల్ అధికారులు తేల్చి చెప్పారు. ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్లను అధికారులు దాదాపు నెలకు పైగా విశ్లేషించారు. సైబర్ నిపుణుల సాయంతో క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం డేటా చౌర్యం జరిగినట్లు తుది నిర్ధారణకు వచ్చారు. 7,82,00,000 మంది సమాచారం ఐటీ గ్రిడ్స్ వద్ద ఉన్నట్లు స్పష్టం చేశారు. మొదట హార్డ్ డిస్క్లను విశ్లేషించినప్పుడు నలుపు, తెలుపు రంగుల్లో ఉన్న ఫోటోలు, వివరాలు మాత్రమే బయటపడ్డాయి. ఆ తర్వాత హార్డ్ డిస్క్లో తొలగించిన సమాచారాన్ని రికవరీ చేసేందుకు మరోసారి విశ్లేషించిన అధికారులు ఆధార్ సర్వర్లో ఉన్న సమాచారం అచ్చుగుద్దినట్లుగా ఐటీ గ్రిడ్స్ వద్ద ఉన్నట్లు నిర్ధారించారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐటీ గ్రిడ్స్ కు ఈ కీలక సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని ఆరా తీశారు. ఆధార్ సర్వర్లోకి చొరబడి తీసుకుంటారా లేదా ఎవరి సాయంతోనైనా చౌర్యం చేశారా అనే కోణంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఆధార్ సంఖ్య అధికారులిచ్చిన మరింత సమాచారంతో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఐటీ గ్రిడ్స్ కు ఏ లాగిన్ ఐడి నుంచి సమాచారం వచ్చిందనే అంశాలను సేకరిస్తున్నారు. తెలుగుదేశం సేవామిత్ర మొబైల్ అప్లికేషన్ సేవలందిస్తున్న ఐటీ గ్రిడ్స్ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తోందనే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో 9 మంది సభ్యులతో ఏర్పాటైన సిట్ ఐటీ గ్రిడ్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. సీఈఓ అశోక్ 3 హార్డ్ డిస్క్లను ఎత్తుకెళ్లడంతో పాటు కంప్యూటర్లలో ఉన్న కొంత సమాచారాన్ని తొలగించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో భద్రపరిచినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
ఆధార్ వివరాలు విదేశాలకు చెందిన సంస్థల్లో భద్రపరచడం పట్ల ఆధార్ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆధార్ వ్యక్తిగత సమాచారం ఏ విధంగా సేకరించారనే విషయాన్ని అశోక్ నుంచి రాబట్టేందుకు అతన్ని సిట్ ముందు హాజరు కావాల్సిందిగా 3 సార్లు నోటీసులిచ్చారు. అశోక్ స్పందించకపోగా తనపై ఉన్న కేసులు కొట్టేయాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించారు. మొదట సిట్కు సమాధానం ఇవ్వాల్సిందిగా అశోక్ను హైకోర్టు ఆదేశించింది. సిట్ ముందు హాజరు కాకపోవడంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు సిట్ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. శ్రీవారి వార్షిక వసంతోత్సవాలకు తిరుమల ముస్తాబైంది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు మండపాన్ని ప్రకృతి సోయగాలు ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. మరింత సమాచారం మా ప్రతినిధి రుత్విక్ అందిస్తారు. శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలకు తిరుమలలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి శ్రీవారి ఆలయం వెనుక వైపునున్న వసంత మండపంలో ప్రకృతి రమణీయతలు ఉట్టిపడే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేయడానికి మనతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యాన విభాగం అధికారి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఓం నమో వెంకటేశాయ. స్వామివారి సాలకట్ల వసంతోత్సవం సందర్భంగా ఇక్కడుండే మండపాన్ని పూర్తిగా వట్టి వేరుతోనే ఏర్పాటు చేసినాం. అంటే వేసవి తాపం తగ్గించే విధంగా. అలాగే స్వామివారి యొక్క వసంతోత్సవాన్ని ప్రకృతి ఒడిలో నిర్వహిస్తే ఏ విధమైన అనుభూతి కలుగుతుందో ఆ విధమైన అనుభూతి ఇక్కడ విచ్చేసే భక్తులకు కనబడే విధంగా ఈ యొక్క ఏర్పాట్లను చేస్తున్నాము. వీటిలో భాగంగానే మన పశు పక్షాదులన్నీ కూడా స్వామివారి యొక్క వసంతోత్సవాన్ని విచ్చేస్తే ఏ విధంగా అనుభూతి కలుగుతుందో ఆ విధంగా అనుభూతి కలిగించేది ఏర్పాటు చేస్తున్నాము. ప్రకృతి ఒడిలో స్వామివారి వసంతోత్సవాలు నిర్వహించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పి దాత సహకారంతోనే ఈ ఏర్పాట్లన్నీ కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే 3 రోజుల పాటు నిర్వహించే ఈ వసంతోత్సవాలలో ప్రతి సంవత్సరం కూడా చైత్ర శుద్ధ పౌర్ణమికి ముగిసేటట్టుగా 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తాడు. మొదటి రోజున స్వామి అమ్మవార్లు ఊరేగింపుగా ఈ వసంతోత్సవ మండపానికి చేరుకుంటారు. ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు వసంతోత్సవ ప్రత్యేక సమర్పణలు, వసంతోత్సవ అభిషేకాలు, స్నపన తిరుమంజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. 2వ రోజున ఉభయ దేవేరులతో కూడిన మలయప్ప స్వామివారు బంగారు రథంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ ఈ వసంతోత్సవ మండపానికి చేరుకుంటారు. ఇక 3వ రోజున శ్రీదేవి భూదేవి మలయప్ప స్వామితో పాటు సీతా లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవాలు, రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవాలు కూడా ఈ వసంతోత్సవం మండపానికి ఊరేగింపుగా చేరుకుంటారు. ఇక్కడ 3 రోజుల పాటు కూడా ఉదయం నుంచి రాత్రి సాయంత్రం వరకు విశిష్టమైన అభిషేకాలు, వసంతోత్సవ అభిషేకాలు, స్నపన తిరుమంజన కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. దీనికి సంబంధించి మొత్తం కూడా ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈ వసంతోత్సవాల్లో ఈ వసంత ఋతువులో లభించే పండ్లు ఫలాలతో స్వామివారికి ప్రత్యేకంగా నైవేద్యాలు కూడా సమర్పిస్తారు. తిరుమల నుంచి కెమెరామెన్ శేఖర్తో కలిసి రుత్విక్, ఈటీవీ న్యూస్.